నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జీజీహెచ్ ను సందర్శించిన కేంద్ర మంత్రి పెమ్మసాని పలు విభాగాల పరిశీలన, అధికారులతో సమీక్ష, అవకతవకలపై విజిలెన్స్ విచారణ జరపాలని కలెక్టర్కు ఆదేశం. రేపు ఉదయాన్నే ఇంటి వద్దకే పెన్షన్ల పంపిణీ, ఇది ప్రజా ప్రభుత్వమన్న సీఎం చంద్రబాబు. త్వరలో హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ ఏర్పాటు, 2 నెలల్లో పూర్తి ప్రక్షాళన చేపడతామన్న ప్రజా ప్రతినిధులు, అధికారులు. నగరంలో బడికి పోతాం కార్యక్రమం, పట్టాభిపురంలో ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే గల్లా మాధవి. పెన్షన్ల పంపిణీని పండుగలా జరపండి, కూటమి నేతలకు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పిలుపు. జీజీహెచ్లో వైద్యాధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష జరిపారు. హాస్పిటల్లోని ఎమర్జెన్సీ, క్యాజువాలిటీ, ఎంఆర్ఐ, ఐసీయూ, నాట్కో సెంటర్లను పరిశీలించారు. రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న అనంతరం తొలిసారి జీజీహెచ్లో పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటించారు. వారం వారం ఏదో ఒక విభాగాన్ని పరిశీలించనున్నట్లు ఆయన చెప్పారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, గల్లా మాధవి, బోర్ల రామాంజనేయులు, శ్రావణ్ కుమార్, కలెక్టర్ నాగలక్ష్మిలతో కలిసి జీజీహెచ్లోని పలు విభాగాలను పరిశీలించారు. రోగులతో మాట్లాడి సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఐడియల్ సిచ్యువేషన్ ఏంటో తెలియాలి కదా మనకి, అవునా? మీరు చేయలేకపోతే ఎవడో ఒకటి డొనేషన్ చేసేవాళ్ళు ఉంటారు. ముందు ఏం కావాలో ఇదేమి మిమ్మల్ని తప్పుపట్టడానికి రాలేదు. వచ్చింది ఏంటంటే ప్రజలకు అందుతున్నాయా లేదా, వీటికి లేవు మానిటర్స్. ఇక్కడ ఒక్కటి ఉంది పాతది, అసలు ఈ మానిటర్లు ఎన్ని ఉండాలి? ఇక్కడేం కనిపించలేదు నాకు. బయోమెడికల్ ఇంజనీర్ ఏదైనా ఎక్కడ ఉన్నారు? అనంతరం నాట్కో సెంటర్ను పరిశీలించి అక్కడే వైద్యాధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఏడాదిగా సిటీ స్కాన్ పనిచేయడం లేదని పెమ్మసాని దృష్టికి తీసుకురాగా అధికారులపై మండిపడ్డారు. వెంటనే మరమ్మతులు చేయించకపోతే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అదేవిధంగా పార్కింగ్ సమస్య గురించి వివరించారు. జీజీహెచ్లో నిర్మాణంలో ఉన్న భవనాల గురించి పెమ్మసాని ఆరా తీశారు. నిధులు విడుదలైనా నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో మండిపడ్డ ఆయన విజిలెన్స్ విచారణ జరపాలని కలెక్టర్ను ఆదేశించారు. కాంపౌండ్ వాళ్ళు చుట్టూ కూడా ఈ స్ట్రీట్ వెండర్స్ వాళ్ళు వీళ్ళు రకరకాలుగా వచ్చేసి గందరగోళం చేస్తున్నారు. సో అక్కడ మనము మార్కింగ్ వేసేసి 2 వీలర్స్ అట్లీస్ట్ 2 వీలర్స్ అన్ని బయట వదిలేటట్టుగా చేయగలిగితే 4 గేట్లు ఉన్నాయి, దీనికి ఎటు మధ్య రావచ్చు. సో అది కానీ చేయగలిగితే మాత్రం కొంత ట్రాఫిక్ ప్రాబ్లమ్ వాళ్ళు ఒప్పుకోరు సార్. డిపార్ట్మెంట్ వెరీ వెరీ బ్యాడ్ సార్. మీరు ఇక్కడ అంబులెన్స్ రావాలంటే. ఈ సందర్భంగా మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ త్వరలో హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. సొసైటీ ఆధ్వర్యంలో పలు సమస్యలపై విచారణ జరిపిస్తామని తెలిపారు. వైద్య సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఏసీలు పనిచేయకపోవటం కానీ, ఎలివేటర్స్ పనిచేయకపోవటం కానీ, లేకపోతే ల్యాబ్ టెస్టులకి పేషెంట్లు గంటలు వెయిట్ చేయటం కానీ, లేకపోతే కొంతమందిని ఇక్కడ ల్యాబ్ టెస్టులు ఉన్నా ఒక్కొక్కసారి లేవని చెప్పి వేరే వాటికి పంపించడం కానీ, ఇట్లా మల్టీ పార్కింగ్ ఇష్యూస్, శానిటరీ ఇష్యూస్, లేకపోతే పేషెంట్లకు పెట్టేటువంటి ఫుడ్ మీద ఉన్నటువంటి ఇష్యూస్, రకరకాల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదేవిధంగా కొత్త బిల్డింగులు కడతా ఉన్నారు, అవి ఎప్పుడు కంప్లీట్ అవుతాయి, ఆ కట్టిన తర్వాత వాటి లోపలికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, పేషెంట్ సపోర్ట్ స్టాఫ్ లేకపోవటం, ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే 2014-19 మధ్య తెలుగుదేశం పార్టీ చేసినటువంటి కొన్ని విధానాలని తీసివేయటం, దీన్ని పూర్తిగా పట్టించుకోకపోవటం వల్ల ఎక్కువ అక్యుములేట్ అయిపోయినాయి. ఇవన్నీ ఫస్ట్ మేము అర్థం చేసుకుంటున్నాం. అర్థం చేసుకొని వీటిని 1 by 1 ఎలా సాల్వ్ చేయాలి, ప్రతి ఇష్యూకి ఒక అకౌంటబిలిటీ ఎలా తీసుకురావాలి, దానికి ఆ అకౌంటబుల్ పర్సన్ ఎవరు, ఆ పర్సన్కి డిఫైన్ టైంలో
ఇవి ఎలా చేయాలి, చేయకపోతే డబ్బులు కావాల్సి వస్తే అవి స్టేట్ గవర్నమెంట్ నుంచి తీసుకురాగలమా, లేకపోతే వేరే ఎక్కడ ఫండ్స్ నుంచి అయినా తీసుకురాగలమా, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ని ఏమైనా తీసుకోగలమా, ఇవన్నీ రివ్యూ చేసుకున్నాం. కలెక్టర్ గారు ఉన్నారు, అన్ని డాష్ బోర్డ్ క్రియేట్ చేసుకొని మిగిలినవి ఎలా అయితే చేస్తున్నాం ఇది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు పింఛన్దారులకు బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. ఈ లేఖలో మీకు అండగా నిలుస్తూ సంక్షేమం చూసే ప్రజాప్రభుత్వం ఏర్పాటైందని పేర్కొన్నారు. మేనిఫెస్టోలో చెప్పినట్లు పింఛన్ను ఒకేసారి 1000 పెంచి ఇస్తున్నామన్నారు. దివ్యాంగులకు పింఛన్ 6000 ఇస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. జూలై 1 నుంచే పెంచిన పింఛన్లు ఇంటి వద్దే అందిస్తామని, ఆర్థిక సమస్యలున్న ప్రజా సంక్షేమం కోసం తొలి రోజు నుంచి నిర్ణయాలు తీసుకుంటున్నామని లేఖలో పేర్కొన్నారు. పింఛన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు అదనంగా 819 కోట్ల భారం పడనుందని, నాటి అధికార పక్షం మిమ్మల్ని పింఛన్ విషయంలో ఎంతో క్షోభ పెట్టిందన్నారు. ఎన్నికల సమయంలో 3 నెలల మీ కష్టాన్ని చూసి చలించిపోయానన్నారు. మండు ఎండలో వడగాల్పుల మధ్య మీరు పడిన అగచాట్లు చూశానని, ఏప్రిల్ నెల నుంచే పింఛన్ పెంపును వర్తింపచేస్తామని మాట ఇచ్చి ఏప్రిల్, మే, జూన్ నెలలకు పెంపును వర్తింపచేసి మీకు అందిస్తున్నామని లేఖలో సీఎం పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు టీడీపీ ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని ఎమ్మెల్యేలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, గల్లా మాధవి, శ్రావణ్ కుమార్, బోర్ల రామాంజనేయులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపిస్తామని చెప్పారు. 2 నెలల్లో జీజీహెచ్ అభివృద్ధికి నిధులు సమీకరిస్తామని వెల్లడించారు. ప్రతి చిన్న సర్వీసు ఆసుపత్రి స్థాయిలో నిర్ణయాలు చేయాల్సిన అంశాలని సెంట్రలైజ్ చేసుకొని ముడుపుల కోసం చేసిన సంగతి మనకు అందరికీ అర్థమైంది, మాకు అందరికీ అర్థమైంది. ప్రభుత్వంలోని విధానాలని సరిచేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా నాట్కో ట్రస్ట్ కానీ, పొదిలి ప్రసాద్ జిమ్ఖానా వాళ్ళు కానీ, ఇతర సర్వీసెస్ చేసే వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఉన్నటువంటి సమస్యల మీద పూర్తిగా అవగాహన తెచ్చుకొని 1 by 1 దాన్ని క్లియర్ చేసుకునేటువంటి కార్యక్రమం, ఏదైతే పేషెంట్స్కి ఇచ్చేటువంటి కిచెన్ దగ్గర నుండి, పార్కింగ్ దగ్గర నుండి, క్యాజువాలిటీలో అవసరమైనటువంటి డాక్టర్స్ దగ్గర నుండి, అలాగే మెషినరీ దగ్గర నుండి అన్ని విషయాల మీద కూడా ఈరోజు పూర్తిగా చర్చించడం జరిగింది. డాక్టర్స్ అందరూ కూడా వాళ్ళ పద్ధతిలో చాలా నీట్గా పర్ఫెక్ట్ చేస్తూ ఉన్నారు. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చరు అలాగే అడ్మినిస్ట్రేటివ్ కాన్సెప్ట్లో కొన్ని జరగాల్సిన లోటుపాట్లు ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా రాబోయేటువంటి కొన్ని రోజుల్లోనే పూర్తిగా స్ట్రీమ్ లైన్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ పేషెంట్స్ రోజు రోజుకి పెరుగుతుండడం, దానికి తగినట్టుగా డాక్టర్లు లేకపోవడం, వాళ్ళకి స్టాఫ్ నర్సులు లేకపోవడం, మళ్ళా ముఖ్యంగా ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓలు కొరత చాలా ఉండడం, పేషెంట్స్ అటెండర్లే వాళ్ళని తీసుకెళ్లడం అనేటువంటిది కూడా చూస్తున్నాం. అట్లే ఇక్కడ కొన్ని సర్వీసెస్లో కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాలన్నింటిని కూడా, ఎందుకంటే అన్నీ కూడా సెంట్రలైజ్ చేశారు. గత 5 సంవత్సరాల్లో అన్ని సెంట్రలైజ్ చేయడం ద్వారా డీసెంట్రలైజ్ చేస్తే బాగుంటుంది. చిన్న చిన్న సర్వీసెస్ కూడా సెంట్రలైజ్ చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారికి వాళ్ళు అందుబాటులో లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. రకాల ఇష్యూస్ని డిస్కస్ చేయడం జరిగింది. సూపరింటెండెంట్ గారు దృష్టిలోకి, కలెక్టర్ గారి దృష్టిలోకి తీసుకురావడం జరిగింది. చాలా ఇష్యూస్ని అడ్రస్ చేశాము. అన్నీ కూడా సత్వరమే దాని పరిష్కార దిశగా కమిటీ ఒకటి ఏర్పాటు చేసుకొని దాన్ని కంప్లీట్గా ఫుల్ఫిల్ చేసే ప్రాసెస్లో మినిస్టర్ గారు కూడా అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 1-2 మంత్స్కి సరిపడా టార్గెట్స్ని ఇవ్వడం జరిగింది. అవి ఫుల్ఫిల్ అయిన వెంటనే చాలా లాంగ్ టర్మ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. అవి కూడా లిఫ్ట్ల దగ్గర నుంచి, ఎక్విప్మెంట్ దగ్గర నుంచి, పేషెంట్స్ కన్సర్న్స్ దగ్గర నుంచి చాలా ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ కూడా చాలా త్వరగానే ప్రాసెసింగ్లోకి వస్తాయి. ఆ ఇష్యూస్ అన్ని తొందరగా కవర్ చేస్తామని అందరం కూడా. కేంద్ర మంత్రి సూచనల మేరకు హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీని ఏర్పాటు చేసి అభివృద్ది పనులు చేపడతామని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. ఈ కమిటీ ఆధ్వర్యంలోని అన్ని విభాగాల పనితీరును పర్యవేక్షిస్తామని కలెక్టర్ చెప్పారు. ప్రాధాన్యత క్రమంలో అన్ని పనులు వెంటనే పూర్తి చేస్తామని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. మనకి హాస్పిటల్ సంబంధించి ఉన్న హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ HDS కమిటీ అనేది ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేస్, కొత్తగా వచ్చిన ఆఫీషియల్స్ అందరితో రీకాన్స్టిట్యూట్ చేసి ఈ కమిటీ ద్వారా మనము ఇప్పుడు లోకల్గా మెయింటెనెన్స్ సంబంధించిన ఇష్యూస్ అన్నీ కూడా కమిటీ ద్వారా టేకప్ చేసి, స్ట్రీమ్ లైన్ చేసి, హాస్పిటల్లో సర్వీసెస్కి ఎటువంటి ఇంటరప్షన్స్ లేకుండా చూడడానికి ఈ కమిటీ అనేది ఖచ్చితంగా మనము ఫామ్ చేసి దాంట్లో ద్వారా పనిచేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మనము రాబోయే కాలంలో
జీజీహెచ్ సంబంధించిన ఇష్యూస్ 1 by 1 ఇమీడియట్ ఇష్యూస్ క్లోజ్ చేసుకుంటూ 1 by 1 మనం మెల్లగా డెవలప్మెంట్ అనేది చూడడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. పొన్నూరు పట్టణంలోని నిడుబ్రోలులో రక్షిత మంచినీటి పథకాన్ని ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ పరిశీలించారు. పొన్నూరు పట్టణంలోని నిడుబ్రోలు రక్షిత మంచినీటి పథకాన్ని శనివారం ఉదయం ఎమ్మెల్యే నరేంద్ర కుమార్ పరిశీలించారు. మంచినీటి ప్లాంట్ నిర్వహణ పట్ల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ధూళిపాల మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాణ్యమైన త్రాగునీటిని పట్టణ ప్రజలకు అందించడమే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. రక్షిత మంచినీటి పథకం పరిశీలనకు రావడం జరిగింది. ఎందుకంటే దీనికి గతంలో ఎక్కడ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా స్కీము అత్యున్నతమైన స్కీమ్ చూడాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా పొన్నూరు వచ్చేవాడు. ఇప్పుడు మనం చూస్తే క్లారిఫికేటర్లు పనిచేయట్లా ఓ దానిలో, రెండో దానిలో మోటార్లు చెడిపోయి తిరగట్లా, అలాగే లీకేజీలు చూస్తూ ఉన్నాం. ఆలంగా పనిచేయాల్సిన ట్యాంకు చాలా సంవత్సరాల నుంచి పాడైపోయిందని చెప్తున్నారు. కాబట్టి వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో మేము రెక్టిఫై చేయటం కానీ చేయాల్సిన పనులకు ప్రాధాన్యత ఇచ్చి చేస్తాం. అదేవిధంగా చెరువును కూడా ఏదైతే చెట్లు ఇవన్నీ తీసివేయటం కానీ, అలాగే స్థానికులు ఎవరన్నా నడవటానికి పొద్దున్నే వచ్చి గతంలో అభ్యంతరం పెట్టారంటున్నారు, అటువంటివి లేకుండా చూడటం జరుగుతుంది. మున్సిపాలిటీకి ఇది ఒక వరం లాంటిది ఈ స్కీము. పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పండుగలా జరపాలని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పిలుపునిచ్చారు. ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న ఘనత సీఎం చంద్రబాబుదేనన్నారు. 1వ తేదీ ఉదయాన్నే పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఉత్సాహభరితంగా పండుగ వాతావరణంలో నిర్వహించాలని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పిలుపునిచ్చారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంపై కూటమి నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. టీడీపీ సీఎం చంద్రబాబు ఘనతను ప్రజలకు వివరించాలని, ఈ కార్యక్రమంలో బూత్ లెవెల్ కార్యకర్తలందరూ పాల్గొనాలని ఆయన కోరారు. సోమవారం మనందరూ కూడా ఒక పండుగ, రాష్ట్రంలోనే కాదు దేశంలో ఏ నాయకుడు చేయనటువంటి విధంగా, ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్న సందర్భంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రతి వాడవాడ కూడా ఒక పండుగ వాతావరణాన్ని సృష్టించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, అలాగే ఎందుకంటే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పెద్దలు పవన్ కళ్యాణ్ గారు ఆయన బాధ్యత తీసుకున్న తర్వాత ముఖ్య కార్యక్రమంగా ఈ రోజు ఈ డిస్ట్రిబ్యూషన్ జరుగుతా ఉంది. మీరందరూ కూడా బాధ్యత తీసుకొని అందరూ కూడా కలిసికట్టుగా 3 పార్టీలు కూడా ఒకే నినాదంతో రేపు ఈ పండుగ పెన్షన్ పండుగను ప్రజలు ప్రతి ఒక్కరు కూడా తెలియజేసేటువంటి విధంగా డ్రమ్స్ వాయిస్తారో, పియానో వాయిస్తారో, ఎట్లా చేస్తారో తెలీదు, కానీ ఒక పండుగ అని చెప్పి అది రంజానా, క్రిస్టమసా, లేకపోతే ఇంకో సంక్రాంతి అని చెప్పి ప్రజలు ఆలోచించుకునేటువంటి రీతిలో మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నేను బడికి పోతా కార్యక్రమం జిల్లాలో చురుగ్గా సాగుతుంది. బడి బయట పిల్లల్ని బడిలో చేర్చాలంటూ నగరంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. ఇందులో భాగంగా పట్టాభిపురం మున్సిపల్ హైస్కూల్లో నేను బడికి పోతా కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే మాధవి ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా గల్లా మాధవి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బాబు, విద్యాశాఖ అధికారులు, స్కూల్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గతంలో నిర్లక్ష్యానికి గురికాపడిన పాఠశాలలను గుర్తించి అభివృద్ధికి చర్యలు చేపడతామన్నారు. విద్యార్థులకు అన్ని విధాల మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా ప్రభుత్వ, మున్సిపల్ స్కూల్స్లో ఉత్తమ ఫలితాలను సాధిస్తామని ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. గత 2 సంవత్సరాలుగా అమరావతి రాజధాని రైతులకు గత వైసీపీ ప్రభుత్వం కౌలు చెల్లించలేదని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ అన్నారు. కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం త్వరితగతిన పెండింగ్లో ఉన్న కౌలు మరియు నెలవారీ కౌలును వెంటనే చెల్లించాలని ఆయన కోరారు. రాజధానికి భూములిచ్చినటువంటి రైతులకి గత ప్రభుత్వం 2 సంవత్సరాలుగా కౌలు చెల్లించలేదు. అసెంట్ రైతులకైతే కొంతమందికి 3 సంవత్సరాలు, కొంతమందికి 4 సంవత్సరాలు బట్టి కూడా చెల్లించడం జరగలేదు. ఇవాళ ఎవరైతే రాజధాని కోసం భూములు ఇచ్చి ఈ రాష్ట్ర
ప్రగతికి తోడ్పడ్డారో వాళ్ళని ఆ రైతుల్ని ఇబ్బంది పెట్టే పద్ధతుల్లో గత ప్రభుత్వం అమరావతి రైతుల్ని వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతుల్ని ధ్వంసం చేయడం అనేది జరిగింది. అందువల్ల ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ చంద్రబాబు గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి హిందూ కళాశాల టీసీల జారీ విషయం వివాదాస్పదంగా మారింది. ఇంటర్మీడియట్ ఇన్ఛార్జ్ అబ్బరాజు మంజుశ్రీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. ఈ మేరకు కళాశాల ఆర్జేడీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆర్జేడీ కళాశాలకు వచ్చి విద్యార్థులను విచారించారు. విద్యార్థి సంఘాలు, ఏఎస్ఎఫ్, విద్యార్థి సేన విద్యార్థులకు అండగా నిలిచారు. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 2 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయినందుకు మంజుశ్రీ మేడం గారు నాకు టీసీలు ఇస్తానంటూ బెదిరించారు. నేను టీసీ తీసుకోనని మాట్లాడితే నువ్వు హాల్ టికెట్ కావాలంటే నీకు హాల్ టికెట్ కావాలంటే టీసీ ఫామ్ మీద సంతకం పెడితే నేను ఇస్తానంటూ బెదిరించి నా తాత టీసీ సంతకం మీద సంతకం పెట్టించుకున్నారు. హాఫ్ అమౌంట్ కట్టిన తర్వాత ఆ రిసిప్ట్ చూపిస్తే మాకు బుక్స్ ఇస్తారంట. ఆ బుక్స్ ఫస్ట్ స్టార్టింగ్ ఇయర్లో మాకు ఫ్రీగా ఇస్తానని రిసిప్ట్ మీద సైన్ చేయించుకొని ఆ రిసిప్ట్స్లో కూడా ఉంది మాకు బుక్స్ ఫ్రీగా ఇస్తారు అని రిసిప్ట్లో అని రాసి ఉంటే ఇప్పుడు మటుకి హాఫ్ అమౌంట్ పే చేస్తే కానీ బుక్స్ ఇస్తానని ఆ రిసిప్ట్ చూపిస్తే కానీ బుక్స్ ఇస్తానని బెదిరిస్తున్నారు. ఇంటర్మీడియట్ ఇన్ఛార్జ్ ఎవరైతే మంజుశ్రీ అని ఉన్నారో ఈరోజు ఇంటర్మీడియట్ సబ్జెక్ట్ నుండి సెకండ్ ఇయర్కి ప్రమోట్ అవుతుంటే మీరు ఎలా అవుతారు అని చెప్పి టీసీలు ఇచ్చి పంపించేస్తూ ఉన్నారు. అలానే హిందూ కాలేజీలో ఉన్న చాలా సమస్యలు ఆడపిల్లల విషయంలో కానీ అలానే విద్యార్థుల విషయాల్లో కానీ ఈరోజు ఒకరోజు సెలవు పెడితే మీరు ఎందుకు సెలవు పెట్టారు అని వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి ఎలా పడితే అలా మాట్లాడటం, ఎలా పడితే అలా విద్యార్థులతో మర్యాద లేకుండా మాట్లాడటం ఏర్పడుతూ ఉంది. అలానే ఈరోజు ఏఎస్ఎఫ్గా అలానే విద్యార్థి సేన ఆధ్వర్యంలో విద్యార్థులు అన్న మాకు ఇక్కడ సమస్యలు ఉన్నాయని చెప్పి మాకు ఫోన్లు చేసి రమ్మంటే ఆ సమస్యల మీద ఏదైతే హాల్ టికెట్లు ఇవ్వలేని పరిస్థితి ఈ హిందూ కాలేజీలో ఏర్పడుతూ ఉంది. అన్న మాకు చాలా సమస్యలు ఉంటే వచ్చాము. ఫస్ట్ ఇయర్ ఎవరైతే 1-2 సబ్జెక్ట్ లాగినాయో వాళ్ళని సెకండ్ ఇయర్కి ప్రమోట్ చేయకుండా వాళ్ళకి టీసీలు ఇచ్చి పంపించేసేది ఇక్కడ హిందూ కాలేజీలో మనం చూస్తున్నాం. గతంలో మేము ఆమె మీద ఆల్రెడీ ఆర్జేడీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా వేరే సమస్య మీదకి వెళ్ళి చేసినప్పుడు మళ్ళీ ఆమె మారుతుందేమని చూస్తే మరీ తగినంత చర్యలు లేకుండా మళ్ళీ అలానే చేయడం పిల్లల్ని హెరాస్ చేయడము ఈ విధంగా చేయడం అనేది విద్యార్థి సేనగా తీవ్రంగా ఖండిస్తున్నాం దాన్ని. అలాగే గతంలో పరీక్షలప్పుడు వాళ్ళకి హాల్ టికెట్లు ఇవ్వమని అడిగేటప్పుడు వెళ్తే వాళ్ళకి ఒక్కొక్కరికి 300 చొప్పున ఫీజుని కలెక్ట్ చేయడం అనేది మనం చూసాం. సీఎం నారా చంద్రబాబు నాయుడును గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ప్రభుత్వానికి, ప్రజానీకానికి వారధిగా తెలుగు యువత పనిచేయాలని సూచించారు. మల్బార్ గోల్డెన్ డైమండ్ షోరూంలో నువా డైమండ్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. నువా కలెక్షన్స్ కు సినీ నటి కరీనా కపూర్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 6వ అతిపెద్ద జ్యువెలరీ రిటైల్గా ప్రఖ్యాతిగాంచిన మల్బార్ గోల్డెన్ డైమండ్స్ ఒక గ్రాండ్ ఈవెంట్లో భాగంగా నువా పేరుతో సరికొత్త వజ్రాభరణాల సేకరణను ప్రారంభించారు. ఇందులో భాగంగా గుంటూరులో రేష్మి దరియా ఇక్కడ కలెక్షన్స్ను ప్రారంభించారు. వివిధ కళాకృతులతో డైమండ్ సేకరణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు రేష్మి దరియా మార్కెటింగ్ మేనేజర్ గోపి తెలిపారు. అంతేకాకుండా మల్బార్ అండ్ గోల్డ్ డైమండ్స్ షోరూం ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్తో ఇప్పటి నుంచి కాదు, నా అనుబంధం ఒక 13 years నుంచి కొనసాగుతుంది. ఇక్కడ రెగ్యులర్గా వచ్చి తీసుకుంటూ ఉంటాం, పర్చేస్ చేస్తూ ఉంటాం. ఈరోజు ఈ ప్రొడక్ట్ లాంచ్ చేయడానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అండ్ ద డిజైన్స్ ఆర్ వెరీ యూనిక్. దే టుక్ ద ఎలిమెంట్స్ ఫ్రమ్ ద నేచర్. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ద నేచర్. ఈరోజు మలబార్ గోల్డ్ డైమండ్స్ గుంటూరు బ్రాంచ్ నువా కలెక్షన్ అనే ప్రోడక్ట్ని లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ప్రోడక్ట్కి మా యొక్క కస్టమర్ దాదాపుగా 13 సంవత్సరాల నుంచి మలబార్తో అనుబంధం ఉన్న కస్టమర్ రేష్మా గారి యొక్క చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుంది. నువా కలెక్షన్ అంటే ఏంటంటే ఇన్స్పైర్డ్ బై నేచర్. ప్రకృతిలో ఉన్న ఇచ్చిన దేవుడు మనకి ఇచ్చిన వరం. అలాంటి ప్రకృతిలో నుంచి దానిలో ఉన్న ప్రతి ఒక్క అంటే మన యొక్క కదలికలు కానీ అలానే సముద్రంలో అలలు కానీ కెరటాలు కానీ వాటిని ఇన్స్పైర్ తీసుకొని ప్రోడక్ట్ అనేది రెడీ చేయడం జరుగుతుంది. ఈ ప్రోడక్ట్ అనేది నెక్లెస్ కానీ అలానే ఇయర్ రింగ్స్ కానీ
అలానే మనకి బ్రేస్లెట్స్ కానీ లైట్ వెయిట్ జ్యువెలరీ కలెక్షన్ అంటే డైలీ వేర్ కానీ పార్టీ వేర్ కానీ ఇలాంటి కలెక్షన్స్ అనేది అందుబాటులో ఉంచడం జరిగింది. గాంధీ పార్క్ వద్ద పార్కింగ్ వసతి లేకపోవడంతో అటు వాహనదారులు ఇటు చిరు వ్యాపారస్తులు ఇబ్బందులు పడుతున్నారని సిపిఐ నేత మాల్యాద్రి ఆరోపించారు. వెంటనే తగినంత పార్కింగ్ సదుపాయం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు గాంధీ పార్క్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. అదేవిధంగా బస్పేలు ఏర్పాటు చేసినా ప్రయోజనం లేదని అన్నారు. ఇదిలా ఉంటే చిరు వ్యాపారస్తులు సైతం అనేక ఇబ్బందులు పడుతున్నారని మాల్యాద్రి ఆరోపించారు. గాంధీ పార్కు కొత్తగా నూతనంగా ఈ పక్క ప్రారంభించారు. దీనికే మరి పార్కింగ్ లేని పరిస్థితి ఓ పక్క కొనసాగుతూ ఉంది. బస్సులన్నీ కూడా మరి వచ్చినప్పుడు దూర ప్రాంతాల బస్సులు ఆగడానికి కూడా ఇక్కడ ఖాళీగా గాంధీ పార్కు దగ్గర స్థలం లేని పరిస్థితులు ఆటో వర్కర్లు కానివ్వండి, అట్లాగే చిరు వ్యాపారాలకు సంబంధించి చెరుకు రసం కొట్లు కానివ్వండి, కుండలు అమ్ముకునే వాళ్ళు, అట్లాగే మరి పూలు అమ్ముకునే వాళ్ళు అంతా కూడా ఈ గాంధీ పార్క్ ముందు గత 30 సంవత్సరాలుగా మరి వారు జీవనోపాధి గడుపుకుంటా ఉన్నారు. మరి దూర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులు మాత్రం మార్కెట్ దగ్గర ఆగే పడుతుంటే ఇక్కడే బస్సుపే కట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులను కూడా తొలగించే ఆలోచన చేస్తూ ఉన్నారు. గాంధీ పార్క్ సంబంధించి పార్కింగ్ ఎక్కువ కావాలంటే మరి ఇవన్నీ కూడా అడ్డమైంది కాబట్టి ఇక్కడ స్థానిక ప్రజలు కూడా కోర్టును ఆశ్రయించారు. మాజీ సీఎస్ జవహర్ రెడ్డి మాజీ సీఎం జగన్తో అంటకాగుతూ పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్పై ఎన్నికల కమిషన్కు తప్పుడు నివేదిక అందించారని పలు ప్రజా సంఘాలు మండిపడ్డాయి. ఈ క్రమంలో ప్రభుత్వం, హైకోర్టు ఈ ఘటనను సుమోటోగా స్వీకరించాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లిటరేచర్ ఫౌండేషన్ అధ్యక్షులు విల్సన్ కోరారు. సంఘ నేతలు నీలాంబరం, వినయ్ కుమార్, సమత తదితరులతో కలిసి ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి జవహర్ రెడ్డి తన కుల దురహంకారంతో తన విధుల వైఫల్యాన్ని తప్పించుకోవడానికి యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్ దళిత కులానికి చెందినటువంటి పల్నాడు కలెక్టర్ శివశంకర్ని ఎన్నికల కమిషన్కి ఆయనపై తప్పుడు రిపోర్ట్ ఇచ్చి ఆయనపై బదిలీ వేటు వేయించాడు. పల్నాడు కలెక్టర్ని ఎన్నికల కమిషను నివేదిక అడిగితే మాచర్ల ఘటనపై పల్నాడు కలెక్టర్ని తోసేసి తాను చేతులు దింపుకున్నాడు. కాబట్టి ప్రభుత్వము, హైకోర్టు సుమోటోగా ఈ సంఘటనను భావించి జవహర్ రెడ్డిపై SC/ST కేసు నమోదు చేయాలని ప్రజా సంఘాలుగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ది హిందూ గ్రూప్స్ ఆశీర్వాద్ మసాలా కారం సంయుక్త ఆధ్వర్యంలో అవర్ స్టేట్ అవర్ టేస్ట్ పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. మహిళా మనులు పెద్ద సంఖ్యలో పాల్గొని పలు రకాల వంటకాలు చేశారు. ఫైనల్ పోటీలు జూలై 22న నిర్వహిస్తామని హిందూ గ్రూప్ మేనేజర్ రవికుమార్ తెలిపారు. కార్యక్రమాన్ని రాజు పర్యవేక్షించారు. ద హిందూ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్న OSOT, వన్ స్టేట్ వన్ టేస్ట్ అని టోటల్ 6 సెంటర్స్లో ప్రిలిమినరీ రౌండ్స్ అవుతుంది. ఆంధ్రాలోని, తెలంగాణలో ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఆంధ్రాలో ఇది మనం 3rd సీజన్ ఆఫ్ కుకరీ కాంటెస్ట్ అక్రాస్ ఏపీలో మనం కండక్ట్ చేస్తున్నాం. ఇది వైజాగ్, రాజమండ్రి ఆల్రెడీ లాస్ట్ వీక్ అయిపోయింది అండ్ ఈరోజు గుంటూరు అవుతుంది, రేపు మళ్ళీ విజయవాడ అవుతుంది. నెక్స్ట్ 5th, 6th, 7th నెల్లూరు అండ్ తిరుపతిలో అవుతుంది. ఫైనల్స్ మాత్రం 27 జూలై విజయవాడలో అవుతుంది. ఇందులో ఈ ప్రిలిమినరీ రౌండ్లోని ఒక్క ఫస్ట్ విన్నర్ ఎవరైతే ఉన్నారో ప్రతి స్టేట్లో ఒక్కొక్క విన్నర్ని మనం తీసుకొని ఫైనల్గా విజయవాడలో లైవ్ కుకింగ్ చేస్తారు. ఆల్ 6 విన్నర్. హిందూ పేపర్ వాళ్ళు నిర్వహించే అవర్ స్టేట్ అవర్ టేస్ట్ అనే ప్రోగ్రాము నా ఆధ్వర్యంలో మన గుంటూరులో చేయడం జరుగుతుందండి. మరి 300 మంది దగ్గరగా ఎన్రోల్ చేసుకున్నారు. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ అయిపోయిందండి. సెకండ్ రౌండ్కి మళ్ళీ సిద్ధమవుతున్నారు. ఈరోజు మన గుంటూరు మిర్చి ఘాటంతా మన మహిళలందరూ కూడా చాలా బాగా చూపించారండి. అందరూ చక్కగా రెడీ అయ్యారు. వాళ్ళు చేసిన వంటకాన్ని కూడా చాలా మధురంగా చేసుకొని వచ్చారు. ప్రముఖ గాయకుడు సాయిచంద్ ప్రథమ వర్ధంతి కార్యక్రమం లార్జ్ సెంటర్లో జరిగింది. భీమసేన వ్యవస్థాపక అధ్యక్షులు నీలాంబరం నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో విల్సన్, డేవిడ్ విలియమ్స్, సముద్రాల కోటేశ్వరరావు తదితర నేతలు పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి, సాయిచంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమంలో సాయిచంద్ కీలక పాత్ర పోషించారని వారు కొనియాడారు.
నేడు సెలవు దినం అయినప్పటికీ విద్యుత్ బిల్లుల వసూలు కేంద్రము యథావిధిగా పనిచేస్తాయని పర్యవేక్షక ఇంజనీర్ మురళీకృష్ణ యాదవ్ తెలిపారు. ప్రజలు నేరుగా యాప్ ద్వారా ఇంటి వద్దనే విద్యుత్ బిల్లులు చెల్లించే సౌకర్యాన్ని కల్పించినట్లు తెలిపారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.